కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలతో పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు. అనంతరం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ, కరీంనగర్ పట్టణంలో గత 20 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న పేదలు ఎందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భర్తను కోల్పోయి పిల్లలను సాకుతూ అత్యంత దీనస్థితిలో బతుకులీడుస్తున్న వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనర్హుల కేటాయింపులపై సమగ్ర విచారణ జరపాలి. ఇటీవల జిల్లాలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జిల్లా కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో మీరు ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరీంనగర్లో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో ఈరోజు కాంగ్రెస్ నాయకులకు వారి అనుచరులకు డబుల్ బెడ్రూమ్లు అనర్హులకు కేటాయించడం జరిగింది. వాటిని వెంటనే రద్దు చేయాలి, వాటిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టరేట్ దగ్గర మేము ధర్నాలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నిజమైన అర్హులు, నిజమైన పేదవాళ్ళు. వాళ్ళు గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా కరీంనగర్లో కిరాయికుండి కూలీ పని చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే చింతకుంటలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బండారి శేఖర్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. శారద, బందెల శారద. నేను గత 20 సంవత్సరాల నుంచి కిరాయికుంటున్నా సార్. ఇక్కడే ఈ ఊరి ఆడబిడ్డను సార్. 20 సంవత్సరాల నుంచి అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటూనే ఉన్నా సార్. 20 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వస్తున్నా సార్. ఆటో కిరాయిలు పోతున్నాయి, అప్లికేషన్ ఫామ్స్కు డబ్బులు అయిపోతున్నాయి, నా చెప్పులు అరిగిపోయినాయి సార్. తిరిగి ఇక ఇస్తామమ్మా, ఎంక్వైరీకి వస్తారు, ఇక ఇస్తామంటున్నారు, ఇవ్వడం లేదు సార్. మేము రోజు కూలీ లెక్క చేసుకుంటాం సార్. మాకు చేతనైతే కూలికి పోతాము. జ్వరం వచ్చిన రోజు మా పిల్లలు మేము ప్రస్తుతం ఉండవలసిందే సార్. కిరాయి టైంకు కట్టకపోతే ఓనర్సు మీరు కాల్ చేయండిలమ్మా, కిరాయి కడతలేరు అంటుండ్రు సార్. చింతకుంటల ఖాళీగా ఉన్నాయి సార్. డబుల్ బెడ్రూమ్లు చింతకుంటల, తీగలగుట్ట పల్లెలా కాలున్నాయి సార్. కాలున్నాయి, మాకు వచ్చేటట్టు దయచేసి ప్రెస్ వారన్నా ఈ ఛాన్స్ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయేటట్టు చెయ్యండి సార్. మేము చాలా కష్టపడుతున్నాం సార్. ఒకరోజు ఉపాసం, ఒకరోజు తినడము. బియ్యం ఇస్తుండు సార్, రేషన్ బియ్యం ఇస్తుండు, కానీ అందులోకి ఉప్పు పప్పు కావాలి కదా సార్. మేము కష్టం చేసుకుంటేనే ఉప్పు పప్పు కావాలి. ఓదికు కిరాయి లేట్ అవుతుంది, మాకు జ్వరం వచ్చిన రోజు ఇంట్లో ఉంటున్నాము, మాకు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు చేయండి సార్. మా పిల్లల ఫీజులు కూడా వెళ్తలేవు సార్. ఆ ఫీజులు కట్టుకునే బదులు, ఇల్లు కిరాయి కట్టే బదులు మేము ఫీజులు కట్టుకొని చదివించుకుంటాం సార్. మేము డబుల్ బెడ్రూమ్ల కోసం వచ్చినాం సార్. అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చినాం సార్. మేము దాదాపు ఒక 30 మంది వచ్చినాం సార్. ఎవ్వరికి లేవు సార్. ఎంక్వైరీ చేసుకొని ఇవ్వండి సార్.